ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పగలంతా కనికరించి కాపాడి భద్రపరిచారు. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ఆన్లైన్లో ఐక్యపరిచినందుకు మీకు స్తోత్రాలు నాయన. మా ప్రభా, మేము గడిపే సమయాన్ని దీవెనకరంగా చేయండి. మా ప్రభా, మీ మాటలు మాకు దయచేయండి. మా తండ్రి, మీరే మమ్మల్ని ఆదరించమని వేడుకుంటున్నాను. మా హృదయాలను బలపరచమని వేడుకుంటున్నాను. మా హృదయాలను శుద్ధీకరించమని వేడుకుంటున్నాను నాయన. కనికరించండి, సహాయం చేయండి. నన్ను కూడా మీ సిలువు చాటు మరుగుపరచండి. మరొకసారి మీ రక్తంతో కడగండి, మీ అగ్ని చేత కాల్చండి. మా ప్రభా, మీ స్వరం మీ వినుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య 585, పాత నంబర్ 498. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఆలస్యంగా స్టార్ట్ చేస్తున్నాము. మొదటి వచనం చివరి వచనం మాత్రం పాడుకుందామండి. మొదటి వచనం చివరి వచనం. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియను. నేను కూర్చుండుట నిలుచుట నీకు బాగుగా తెలియను. నా తలంపులు నీకు తెలిసెన్, నాలో కలుగక పూర్వమే. నా తలంపులు నీకు తెలిసెన్, నాలో కలుగక పూర్వమే. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. నాదు అంతరంగమును, నాదు ఆలోచనలను, నాదు అంతరంగమును, నాదు ఆలోచనలను నీవే పరిశీలించి నాకు నిమ్ము శోధ హృదయమున్. నీవే పరిశీలించి నాకు నిమ్ము శోధ హృదయమున్. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా, నీవే నన్ను శోధించి ఎరిగితివి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందామండి. 2 నుంచి 5 వరకు. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే. కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత
అరణ్య మార్గమందు పుట్టిన వారిని ఎవరునూ సున్నతి చేయబడి ఉండలేదు. ప్రేమికులను మా తండ్రి, పరిశుద్ధులను మా దేవ, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం నాయన. మా ప్రభా, మా తండ్రి, మీ ప్రజలని వారిని మీరు నడిపిస్తున్న దేవుడు. అరణ్య మార్గమందు పుట్టినటువంటి వారిలో సున్నతి లేదు అని గ్రహించిన దేవుడు, వారిలో అపవిత్రత ఉన్నది అని ఎరిగిన దేవుడు నాయన. మా అంతరంగములు పరిశీలించే దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మీ ప్రజల యొక్క అంతరంగ స్వభావం పరీక్షించిన వాడవై వాగ్దాన దేశంలోనికి పవిత్రంగా అడుగు పెట్టాలని కోరిన దేవుడివై వారిని మీరు సరైన మార్గంలో నడిపిస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. మా ముందుంచిన లేఖన భాగాలు ధ్యానించుటకు మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. మా తండ్రి, మీరే కనికరించి బలపరిచి వాడుకోనండి. మీ స్వరం మేము వినుటకు సహాయం చేయండి. మీ మాటలు మాకు దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నిన్నటి దినాన మనము హృదయమునకు సున్నతి కలుగజేతును అని దేవుడైన యెహోవా తన ప్రజలతో మాట్లాడినట్టుగా మనం గమనించాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనంలో మనం ఆ మాట చూసి, మీ హృదయములకు సున్నతి చేయించేదను అని అన్నాడు. హృదయానికి సున్నతి చేయటువంటి ఏంటండి? హృదయానికి ఒక చిల్లు పడ్డా కూడా ఏమవుతున్నాము? మనం చనిపోతాం కదా. కాబట్టి అటువంటి సున్నతి కాదు హృదయానికి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని అన్నారు. కనుక వీళ్ళు దేవుని రాజ్యం చూడాలి అంటే, దేవుని రాజ్యము వాగ్దాన దేశంలో ప్రవేశించాలి అంటే వారి హృదయాలు సున్నతి చేయబడవలసి ఉంటున్నాయి, అనగా పరిశుద్ధపరచబడవలసి ఉంటున్నాయి. ఎందుకంటే అరణ్య మార్గంలో పుట్టినవారు, ఇదివరకు సున్నతి చేయబడిన వారందరూ రాలిపోయారు, కానీ అక్కడ ఐగుప్తు మార్గంలో ఉన్నవారందరూ రాలిపోయారు అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం ఆ ప్రతి మాటకు కూడా కొంత వెయిట్ ఉన్నట్టుగా గమనించాలి. అక్కడ గమనించండి, ఐగుప్తు మార్గంలో నుండి ఎక్కడుంది ఆ మాట? ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నిధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. వాళ్ళు ఐగుప్తు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు. ఐగుప్తు మార్గం అంటే ఏంటి? పాపము, విగ్రహారాధన, అవిధేయత, ఇవన్నీ కూడా ఐగుప్తు మార్గంలో ఉంటాయి. మరి ఇప్పుడు ప్రజలు ఏ మార్గంలో ఉన్నారు? వాగ్దానం కనాను దేశానికి, కనాను దేశ మార్గంలో ఉన్నారు ఇప్పుడు ప్రజలు. అర్థమవుతుందండి? ఐగుప్తు మార్గం ఒకటి, కనాను మార్గం ఒకటి ఉంది. ఐగుప్తు మార్గంలో ఉన్న వాళ్ళందరూ అవిధేయులై చనిపోయారు, తిరుగుబాటు చేసి చనిపోయారు. వాళ్ళ హృదయాలు కఠినం చేసుకొని వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. అయితే ఇప్పుడు కనాను వైపు ప్రయాణిస్తున్న వారు, కనాను మార్గంలో ఉన్న వాళ్ళకు సున్నతి లేదు కాబట్టి ఆ కనాను దేశంలో ప్రవేశించే వారికి సున్నతి చేయించాలని, వాళ్ళని పరిశుద్ధపరచాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. అదేవిధంగా యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా రాతి కత్తులు చేయించుకొని సున్నతి చేయించుకున్నారు. అది సున్నతిగిరి అనే ప్రదేశము, దాన్నే గిల్గాల్ అని కూడా అంటారు. వాళ్ళు ఇప్పుడు బస చేస్తున్నది ఎక్కడ? గిల్గాలులో. గిల్గాలు అంటే ఇంతకుముందు చెప్పారు కదండి, మర్చిపోయారా? గిల్గాలు అంటే ఎరికో పట్టణానికి 1.5 కిలోమీటర్లు యువతల ఉంటుంది. అనగా ఎరికో లిమిట్స్లో కనుకుంటే వాళ్ళతో యుద్ధం జరిగేదే. అయితే వాళ్ళ లిమిట్స్లో కాకుండా 1.5 మైళ్ళు యువతలు ఉంటున్నారు. అక్కడి నుంచే వాళ్ళ ప్రతి విధమైన యుద్ధాలు జరిగిస్తూ ఉంటారు. అది గిల్గాలు. గిల్గాలు అంటే దాని అర్థం మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, మీరెవరని చెప్పగలరా? సరే, ఇప్పుడు దీన్ని గలబెట్టానంటే ఇంటర్నెట్ పోద్దాం, నేనే చెబుతా. గిల్గాలు అంటే పొర్లుట లేదా దొరలించబడుట. ఇక్కడ చివరిలో కూడా మనకి ఇచ్చారు ఆ మాట. 9వ వచనంలో కూడా ఆ మాట ఉంది.
అందుచేత నేటి వరకు ఆ చోటికి దొరలించి వేసి ఉన్నాను, మీ పాపములన్నీ కూడా దొరలించి వేసి ఉన్నారు అని అంటున్నాడు. కనుక పాపములకు పరిహారం కలిగే చోటు గిల్గాలు. ఇశ్రాయేలును పరిశుద్ధపరిచే ప్రదేశము గిల్గాలు. వాళ్ళ పాపము దొరికిపోయినటువంటి ప్రదేశము గిల్గాలు. అక్కడ మొట్టమొదటి కణాలను తర్వాత మళ్ళీ చూస్తామండి. కనుక వీళ్ళు పస్కాను కూడా అక్కడే ఆచరించారు. చాలా సంవత్సరం వరకు ఇదే ఇశ్రాయేలుకు వాసస్థానముగా ఉంది. ఈ గిల్గాల్ అనేది చాలా సంవత్సరాల వరకు వీళ్ళు వెళుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. అక్కడ ఉండకుండా తిరిగి మళ్ళీ గిల్గాలకు వస్తున్నారు. గిల్గాలు వారి ప్రవాస స్థానమై ఉంటుంది. ముందుకు వెళ్ళిపోదామండి. యెహోషువ రాతి కత్తులు చేయించుకుని సున్నతిగిరి అనే స్థలము దగ్గర ఇశ్రాయేలుకు సున్నతి చేయించాను. యెహోవా సున్నతి చేయించడం కారణమే హేతు ఏమనగా ఐగుప్తు నుండి బయలుదేరిన వారందరిలో ఆ విధంగా. ఒక మాట చూసుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ సున్నతి అనే విషయంలో మనలో చాలామందికి చాలా సందేహాలు ఉంటున్నాయి. సున్నతి అవసరమైన ఇప్పటికీ కొంతమంది వాదించే వాళ్ళు ఉంటున్నారు. ప్రియమైన వల్ల సున్నతి చేసుకోవటం వల్ల కానీ చేసుకోకపోవటం వల్ల కానీ ఏమీ లేదు. 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. రోమా 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. సున్నతి చేసుకోకముందు శరీరానుసారముగా ప్రవర్తించిన ప్రవర్తన ద్వారా వచ్చిన ఆ కల్మషము, ఆ మైల, దోషము అవన్నీ మనపై నిలబడుతున్నాయి కాబట్టి వాటిని దొరలించి వేసుకోవాలి. కనుక మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారై ఉంటున్నారు, కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించెదరు. ఇప్పుడేంటి, సున్నతి చేసుకున్నంత మాత్రంలో సున్నతి చేసుకున్నంత మాత్రంలో ఆ శరీర క్రియలన్నీ పోయినట్టేనా? చెప్పండి. శరీర క్రియలన్నీ చంపినట్టేనా సున్నతి చేసుకున్నంత మాత్రంలో? కాదు. ఈ శరీర క్రియలు వస్తూనే ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపివేయాలి. కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయని కాదు. ఈ శరీర క్రియలు అందరిలో ఉంటాయి. నాలో తక్కువ ఉండయి, నేను మంచోండి, నీలో ఎక్కువ ఉండయి, నువ్వు మంచోడు కాదు అని చెప్పడానికి వీల్లేదండి. శరీర క్రియలు అంటే అందరూ శరీరంతో పుట్టిన వాళ్ళమే. అందరిలో కూడా పాపం వెళ్తూనే ఉంటుంది. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్ల శుద్ధీకరించబడి ఆయన ఆత్మను పొందిన తర్వాత ఆత్మ ద్వారా శరీర క్రియలను మనము చంపివేసేవారం ఉండాలి. దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల యందురు. ఆత్మ ద్వారా నడిపించబడే వారందరూ కూడా దేవుని కుమారుల యందురు. ప్రియమైన వాళ్ళరా, పాపక్షమాపణ పొందినటువంటి మనము ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తంలో కడగబడిన నీవు నేను దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమై ఉన్నామని గ్రహించాలి. మారు మనసు పొంది బాప్టిజం సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం దేవుని కుమారులమై ఉన్నాము. ఆ మాట మర్చిపోకూడదు. దేవుని కుమారులు అంటే మరి దేవుని కుమారులకి ఏమైనా గర్వం ఉంటుందండి? దేవుని కుమారుడు వాళ్ళలో గర్వం ఉండదు, వాళ్ళలో ఎటువంటి శరీర కార్యాలు కనపడవు. రక్షించబడ్డవాళ్ళు కాబట్టి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎదుగుతున్నవారు కాబట్టి శరీర క్రియల కంటే కూడా ఆత్మ సంబంధమైన కార్యాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఏదైనా మరలా భయపడుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏమండి, ఒక ఉదాహరణ, మన ప్రార్థనలో తండ్రి అని మనం పిలుస్తున్నాం. ఎవరు మనకు తండ్రి? ఏమండి, హృదయంలో శుద్ధి లేకుండా ఆయన మనకు తండ్రి కానేరడు.
ఎవరి హృదయంలో పాపములకు చోటు లేకుండా ఉంటుందో, ఎవరి హృదయం అయితే పవిత్రంగా ఉంటుందో, పాపభూయిష్టమైన తలంపులు ఏ హృదయంలో ఉండవో ఆ హృదయం కలిగిన వారే దేవుని కుమారులు. కనుకనే వారు ప్రార్థించినప్పుడు తండ్రి, అబ్బా అని మొరపెడుతుంటారు. దాస్య పాత్రను పొందలేదు కానీ తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరో సాక్ష్యంతో మనకు పని లేదు, ఇతరులు చెప్పాలి. నేను దేవుని కుమారుని అనుకుంటే సరిపోద్దా అండి? నాలో దేవుని చూచిన వారు చెప్పాలి, ఆ మాట చెప్పగలగాలి. ఆ విధంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి కుష్ఠరోగులు కొంతమంది వచ్చి అన్నారు, దావీదు కుమారుడా, నీ చిత్తమైతే మమ్మల్ని కనికరించండి అని అన్నారు. యేసు ప్రభు ఏమన్నారు? నీకు ఇష్టమైతే అన్నారు. యేసు ప్రభు వారు ఏమన్నారు? నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి అని చెప్పారు. కానీ మనం అయితే ఏమంటాము? పోవయా, పెద్ద వచ్చావు కానీ ఇన్ని రోజుల నుంచి కనపడలా, ఇప్పుడు కనపడ్డావా నీకు అని అంటుంటాము మనం అయితే. ప్రియమైన దేవుని కుమారుల యొక్క లక్షణాలు మనం కలిగి ఉన్నట్టు వారంగా ఉండాలి. మన మాటల్లో, మన క్రియల్లో దేవుని చూపించే వారంగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన మాటలు మనం కూడా ప్రేమతో మాట్లాడేది మనం నేర్చుకోవాలి. నీకు ప్రేమతో మాట్లాడేది రాలేదు కనుక మరి నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వాడుగా ఉంటున్నావు. నువ్వు సహోదరుడివైనా, నువ్వు సహోదరివైనా, నువ్వు నాకంటే పెద్దోడివైనా, నాకంటే చిన్నోడివైనా, ఇది జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే యూ మస్ట్ బీ ఏ గాడ్స్ చైల్డ్, దేవుని కుమారుడుగా అని పిలిపించుకోవాలి. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరియు మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవునికి వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారితో మనం శ్రమ పడ్డట్టయితే క్రీస్తుతోడి వారసులం అవుతాము. ఎంత గొప్ప ధన్యత ప్రభు ఇస్తున్నాడంటే కేవలము మన హృదయంలో ఉన్న కాఠిన్యత తీసివేసుకోవటం. మన హృదయము మరి మాంసపు హృదయం ప్రభు మనకి ఇచ్చేటట్టుగా ఉన్నాడు కనుక ఇష్టపడుతున్నాడు. అటువంటి హృదయం మనకి ఇచ్చేదానికి ఇష్టపడుతుంది. మనం రాతి హృదయం చేసుకొని ఉన్నట్లయితే దైవత్వం అనేది మనలో లేదు అని చెప్పాల్సిందే. కనుక ప్రియమైన దేవుని యొక్క ఆత్మ మనతో ఉండి సాక్ష్యం ఇస్తుంది కనుక మనము దేవుని పిల్లలము అని ఆయన సాక్ష్యం. ఇంకో మాట చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి. గలతీ 5:16-17 వచనాలు చదువుకుందాం. గలతీ 5:16-17. నేను చెప్పుంది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇది ఒక సూత్రం మనకి. ద సీక్రెట్ బిహైండ్ టు బి కాల్డ్ యాజ్ గాడ్స్ చైల్డ్ ఈజ్ ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా మనం నడుచుకోవటం మనం కల్టివేట్ చేసుకోవాలి. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారని ఇందాక మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే అప్పుడు మనం శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉంటాం. శరీరేచ్ఛలు అంటే ఏంటి? కింద చాలా ఉన్నాయి. ఆ శరీరేచ్ఛలు నెరవేర్చకుండా ఉంటాం. తర్వాత ఇంకో మాట ఉంది చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మనం ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకోలేకపోతున్నాము? 17వ వచనం చాలా క్లియర్గా ఇచ్చారు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షిస్తున్నాయి. ఆత్మకు శరీరానికి విరోధం.
ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరము ఆత్మతో కలిసిపోయిందంటే మనం ఆత్మక్రియలు మనం నెరవేర్చలేము. ఎందుకు మనం నెరవేర్చలేకపోతున్నాము చూడండి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతులు వాటిని చేయకుందురు. రెండూ కలిసే ఉన్నాయనుకోండి. మనలో ఆత్మకార్యములు జరిగిద్దామని అనుకున్నా కూడా మనం జరిగించలేకపోతున్నాం. కారణం శరీరానికి మనం లోబడుతున్నాము. శరీర క్రియలు మనలో ఇంకా ఉంటున్నాయి కనుక ప్రియమైన ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే మనము దేవుని పిల్లలమవుతాం. మరి ఆత్మకార్యాలు, శరీర కార్యాలు అంటే మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. శరీర కార్యాలంటే ఏంటి? గలతీ 5:19. జారత్వము మనలో లేదు. అపవిత్రత ఉందా? డౌటు. కాముకత్వం ఉందా? లేదు. విగ్రహారాధన? డౌటు. అభిచారము అంటే ఏంటో మనకు తెలీదు. ద్వేషములు ఉన్నాయా మనలో? డౌటు. కలహము ఉందా? డౌటు. మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవన్నీ కూడా శరీర కార్యాలు. ఇవి మన కంటతో చేసినవి కదా. చాలా కాలం బీబీఎస్లో కూడా ద్రాక్ష పండ్లు చూపిస్తారు. గుత్తులు చూపించి ఈ ద్రాక్ష పండ్లు ఒకటే కాదు, గుత్తంతా ద్రాక్ష పండే. కాబట్టి ఈ శరీర కార్యాలు, ఆత్మకార్యాలు అన్నీ కూడా మనం చదువుకున్నాం. కంటతో చేసినాయి. శరీర కార్యాలు ఏమనగా అని కంట పద్యం చెప్పినట్టు చెబుతాం, కానీ అన్నీ మనలోనే ఉంటాయి. ఆత్మకార్యాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం ఈ భలేగా వస్తాయి మనకి, కానీ ఒక్కటి మనలో ఉండవు. ఏమండి, ప్రేమతో మాట్లాడి నువ్వు ఎన్ని రోజులైంది? ఒక సూటి ప్రశ్న. కాన్ఫరెన్స్లో ఉన్న వారందరినీ అడుగుతున్నాను నేను. నీ ఎదుటి వారిని ప్రేమగా పలకరించి ఎన్ని రోజులైందండి? నానా అని పిలిచి ఎన్ని రోజులైంది? అమ్మ అని పిలిచి ఎన్ని రోజులైంది? ప్రియమైన వాళ్ళరా, మనలో ఎందుకో మరి ఆ ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది. యేసు ప్రభువులో కూడా మనకులాగనే ప్రేమ చల్లారిపోయింది అనుకోండి, ఆయన దగ్గర మనం బతకగలమా అండి? ఆయన ప్రేమ మారదు. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా, వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను. ఈ ఆయన ప్రేమ ఎంత బలవంతమైందంటే మరణానికి ఎంత బలం ఉందో ప్రేమకు కూడా అంత బలం ఉందని యేసు ప్రభువారే రుజువు చేస్తున్నారు. ఆ ప్రేమను మనం చల్లార్చనీయకూడదు. ప్రేమ చల్లారుతుందంటే శరీర కార్యం ఒకటి జ్వరబడ్డట్టే. కనుక ఆత్మకార్యాలు మొట్టమొదటిది ఏదండి? ప్రేమ. ముందుకు వెళ్ళిపోదామండి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించు ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ప్రియమైన వాళ్ళారా, మనము ఈ విధంగా బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వటం అనేదే మన హృదయానికి శుద్ధి కలుగజేసుకోవటం, మన హృదయాలకు సున్నతి కలుగజేయటం అంటే బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వటం, శరీర కార్యాలను చంపివేయటం. ఎంతకాలం మన వాక్యం ఉంటున్నా కూడా మన హృదయంలో ఆ ప్రేమ అనేది లేకపోతే, తగ్గిపోతే మనము ఎన్నిక లేని వారం అవుతాం. ముందుకెళ్ళిపోదామండి. 6వ వచనం చూద్దాం. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చిదని వారి పితరులతో ప్రమాణం చేసినో, పాలు తేనెలు ప్రవహించో ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను. ఎవరితో? ఇంతకుముందు పితరులు యోధులంతా మరణించారు కదా, వాళ్ళతో చేసి చెప్పాడు, మీరు కనాను దేశంలో ప్రవేశింపరు అని చెప్పేశాడు.
కనుకనే వాళ్ళు రాలిపోయారు. కనుక ఐగుప్తు నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించురు. వారు నశించే వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యములో వాళ్ళు సంచరించి వచ్చారు. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించను. ఏలైనగా మార్గమున వారికి సున్నతి చేయించెను. ముందుకెళ్ళిపోదామండి. 10వ వచనం చూడండి. గిల్గాల్ అనేది నాకు చూసాం, మనం 9వ వచనం చూసాం. 10వ వచనం, ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. ఏమండి, గిల్గాలులో ఏం చేశారు వీళ్ళు? ఆ నెల 14వ తేదీన పస్కా పండుగ కూడా ఆచరించారు. ఎప్పుడు ఆచరించారు పస్కా పండుగ? మీకు ఒక ప్రశ్న. ఎప్పుడు ఆచరించారండి పస్కా పండుగ? 14వ తేదీన అందరూ చెప్తారు, నాకు తెలుసు. ఎప్పుడు ఆచరించారు? ఆఫ్టర్ సర్కంసిషన్, సున్నతి పొందిన తరువాత, పరిశుద్ధత పొందిన వారై ఆ తర్వాత పస్కాను ఆచరించారు. మనం కూడా బలలో ఎప్పుడు చేస్తాము? సరి చేసుకున్న తర్వాత. సరే, పస్కా పోయిన మరునాడు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమంది వారు పొంగకయు వేర్చబడి ఉన్న భక్ష్యములు తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. ఇంతవరకు వాళ్ళు మన్నానే తింటూ వచ్చారు. దేవతలు తింటూ ఉండే ఆహారం వాళ్ళు తింటూ వచ్చారు. ఎంత గొప్పదని తండ్రి. ఇక ఇప్పుడైతే కనాన్ దేశంలో పంటను తింటున్నారు కదా, దేవుడిచ్చిన పంటను తింటున్నారు కాబట్టి మన్నాతో పని లేకపోయింది. 13వ వచనం, యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేతపట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుగు వెళ్ళి, నీవు మా పక్షములో ఉన్నవాడవా మా విరోధుల పక్షము ఉన్నవాడవా అని అడుగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చున్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చింది ఏమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణ తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. ప్రియమైన, ఇక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి, కానీ మీకు వాక్యం చదవకుండా జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, యెహోషువ మరి ఒక దేవుని యొక్క దూతను చూడగలిగాడు. మెరయచున్నటువంటి శరీరము. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఆమె హాగరు ఒక దూతను చూచింది. హాగరు, నీకేమొచ్చింది? నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు, నేను నా యజమానురాలు నుంచి పారిపోయి వస్తున్నాను. నో 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 బ్యాక్ టు యువర్ యజమానురాలు అని చెప్పింది. అక్కడ ఒక నీటి బొగ్గను చూపించింది. కనుక దేవుని యొక్క దూత అని ఎక్కడ రాయబడ్డా కూడా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారే తప్ప వేరొకరు కాదు. ప్రియమైన అటువంటివి బైబిల్లో చాలా ఉన్నాయి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఉంది. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనంలో ఉంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. సౌలు చూచాడు కదా, గొప్ప వెలుగు మిట్ట మధ్యాహ్నం, అది కూడా యేసుక్రీస్తు ప్రభువారే. సౌలా సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు, ప్రభువా నువ్వు ఎవరు అని అన్నాడు. నీవు హింసించుతున్న యేసు నేను అన్నాడు. ప్రియమైన, యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో అనేక సందర్భాల్లో తన ప్రజలని వారితో ప్రత్యక్షమవుతూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు వచ్చాడండి దూత? 6వ అధ్యాయం నుంచి మనం చదివినట్లయితే, దేవుని యొక్క యుద్ధాలు బిగినవుతాయి, నువ్వెవరు పక్షంగా వచ్చావని అడిగాడు. నేను నా పక్షంగా, శత్రువుల పక్షంగా. యెహోషువ అడగటం బాగలే ఆ మాట. దేవుని దూత ఎవరి పక్షంగా వస్తాడు? దేవుని పక్షంగా వస్తాడు. ఆయన అడగటం ఏంటి? నా పిల్లలు ఎవరైనా అడిగారు అనుకోండి, నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావు అని అంటారు అనుకోండి. 5 ఉన్నారు కదా, ఎవరి పక్షంగానే? నేను దేవుని పక్షంగా ఉన్నాను, నాకు అందరూ సమానమే అని చెబుతాను. అంతే కదండి. కనుక నేను యెహోవా పక్షంలో యెహోవా సేనాధిపతిగా వచ్చున్నాను అని అంటాడు. యెహోవా సేనాధిపతిగా వచ్చాను నేను, నీ పక్షం కాదు, వాళ్ళ పక్షం కాదు.
నేల మట్టుకు వంగి సాష్టాంగపడ్డాడు. ప్రియమైన మన దేవుని దర్శనాలు మనకి ఈ విధంగా ఉన్నప్పుడు మనం కూడా సాగిలపడి దేవుని సన్నిధిలో మనం మన తప్పిదాలు, మన లోపాలు ఒప్పుకొని సరి చేసుకుని వాళ్ళకు ఉన్నప్పుడు ప్రభు యొక్క దీవెనలు మన మీద సమృద్ధిగా కుమ్మేశాడు. రేపు 6వ అధ్యాయం ధ్యానిస్తామండి. దేవుడు తన వాక్య భావాలు దీవించిన గాక. ప్రార్థనలో ప్రవేశిస్తాము. కరోనా పేషెంట్స్ గురించి ప్రార్థించండి. మొట్టమొదట యేసుపాదం కుటుంబం నుంచి